హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం ఆగిపోయి ఉంది. నిజం చెప్పాలంటే బిట్ కాయిన్ ఒక రేంజ్కి వచ్చి బిట్ కాయిన్ సడన్గా డ్రాప్ అయింది. ఇవాళ నుంచి కొంచెం వీడియోలో మార్పులు చేయాలనుకుంటున్నాను. నా థంబ్నెయిల్ కానీ నా టాపిక్స్ చెప్పడం కానీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరు కమెంట్స్లో పెట్టండి, మీకు నచ్చితే సరే, లేకపోతే మార్చేసి మామూలుగా ఇంతకుముందు చేస్తున్నట్టు చేయమంటే అట్లాగే చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఈ టాపిక్లో చూసుకోవాల్సింది ఏంటంటే బిట్ కాయిన్ స్ట్రాటజీ అనాలిసిస్. బిట్ కాయిన్ స్ట్రాటజీ అనాలిసిస్ ఏంటంటే బిట్ కాయిన్ ఫర్దర్గా ఇక్కడి నుంచి డిప్ అవుతే 80,000 కానీ బ్రేక్ చేసిందంటే కిందకి $75,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అంత ఇదిగా డ్రాప్ అవ్వదేమో అనుకుంటున్నాను. పైన రెసిస్టెన్స్ వన్స్ $90,000 కానీ క్రాస్ చేసిందంటే కొంచెం బుల్ రన్ అయితే వస్తుంది. కాకపోతే ఈ నెలాఖరు వరకు కొంచెం జరగకపోవచ్చు. ఎందుకంటే ఈ నెలలో రేపు ఫ్రైడే నాడు ఇక్కడ అమెరికాలో నాస్డాక్లో చాలా ఆప్షన్స్ ఎక్స్పైరీ డే. అందువల్ల ఆప్షన్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆప్షన్స్ అన్ని కేటగిరీస్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అన్ని ఎక్స్పైరీ డే రేపు ఫ్రైడే. దానివల్ల మార్కెట్లో పెద్దగా మూమెంట్ ఉండకపోవచ్చు. కొంచెం ఇంకా ఏమన్నా కొంచెం వాలటైల్గా ఉంటుంది తప్ప ఓహోన్ పెరిగిపోయే అవకాశం అయితే లేదు. ఏమన్నా ఫ్యూచర్స్లో షార్ట్ చేసుకునే వాళ్ళు షార్ట్ చేసుకోవచ్చు. మీకు XRP కాయిన్ ఆఫ్ ది డే ఇవాళ వచ్చి XRP చాలా పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి, మంచి న్యూస్లు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ న్యూస్ చదివి వినిపిస్తాను, చూడండి. రిపుల్ వర్సెస్ SEC నియర్స్ ఫైనల్ రూలింగ్, హౌ విల్ ఇట్ ఇంపాక్ట్ XRP? ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది XRP అని అంటున్నారు. XRPలో ఉన్న ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా ఉన్నాయి క్లిప్పింగ్స్ చెప్పాల్సినవి మీకు. ఇవన్నీ మీరు చదివితే మీకు చాలా ఉపయోగకరని నేను అనుకుంటున్నాను. XRP ప్రస్తుతం అయితే ట్రేడింగ్ దగ్గర చూసారంటే దగ్గరగా 220 రూపీస్ ఇండియన్ మనీలో ట్రేడ్ అవుతుంది. 220 కింద ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఈ నెల 28వ తారీఖు మార్చి 28వ తారీఖు వరకు ఇట్లాగే ఉంటుంది కనుక కొంచెం వెయిట్ చేసి బయింగ్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. XRPలో ఉన్న నెక్స్ట్ ఇంకో న్యూస్ ఏంటంటే Bitnomial stiffs market with first US XRP ఫ్యూచర్స్. Bitnomial అనే ఒక కంపెనీ వాళ్ళు XRP ఫ్యూచర్స్ని లాంచ్ చేయాలని ట్రై చేస్తున్నారు. డెఫినెట్గా లాంచ్ అవుతుంది. లాంచ్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఒక న్యూస్ చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో న్యూస్ ఏంటంటే మీకు ఇప్పుడు XRPలో ఇంకో న్యూస్ ఏంటంటే CFTC అప్రూవ్డ్ XRP ఫ్యూచర్స్ గో లైవ్, ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్ లూమ్ ఇన్కమింగ్. బాగా ఇన్స్టిట్యూషనల్స్ వాళ్ళు XRPని బాగా బై చేస్తున్నారు కనుక అందుకే నేను కాయిన్ ఆఫ్ ది డేగా సెలెక్ట్ చేశాను. మీకు కూడా చూడండి, మీకు కూడా నచ్చితే XRPకి మటుకు చాలా మంచి ఫ్యూచర్ ఉండేటట్టు ఉంది, చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి ట్రంప్ గారు చెప్పింది ఏంటంటే క్రిప్టోని అమెరికాని క్రిప్టో సూపర్గా కంట్రీగా చేస్తాను అని అంటున్నాడు ఆయన. అది చూడాలి మరి. ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. డిజిటల్ కరెన్సీ పర్టికులర్గా క్రిప్టోకి వచ్చేటప్పటికి చాలా మార్పులు పట్టుకొస్తాం, చాలా సిస్టంలో చేంజెస్ పట్టుకొస్తాం, చాలా చేస్తాం అని అంటున్నాడు. అది చూడాలి
ఏమేమి చేస్తాడు ఏంటనేది ఆయన చెప్పడం మటుకు చాలా విషయాలు చెప్తున్నాడు. డెఫినెట్గా చేసే రకమే చేస్తాడు. ఫ్యూచర్కి మంచిదే మనకి ఆయన చేయటం, చేస్తే మనకు బాగా పెరుగుతుంది కనుక చూసుకోండి. ఇప్పుడు దానికి సంబంధించి ఒక చిన్న క్లిప్పింగ్ ఉంది, పెడతాను చూడండి. క్రిప్టో విల్ ఎక్స్పాండ్ డామినెన్స్ ఆఫ్ US డాలర్, ట్రంప్ సేస్. ఆయన ఏమంటున్నాడంటే US డాలర్ని డామినేట్ చేస్తుంది మన క్రిప్టో అన్నది ఆయన చెప్తున్నాడు. క్రిప్టోని మేజర్ ఫైనాన్షియల్ పార్ట్గా అమెరికాలో వాడకాలు జరుపుతాం అని చెప్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే Coindesk ఎక్స్చేంజ్ బాగుంది. దాని లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ లింక్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా యాప్ మీ ఫోన్లోకి వచ్చేస్తే మీరు కేవైసీ చేసిన 1 అవర్కి ట్రేడింగ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఈ నేమ్తో ఫాలో అయితే మీకు నేను డెఫినెట్గా ఏదో టైంలో రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో టాపిక్ ఏంటంటే, మార్చి నెల వచ్చేసింది. మనకి కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ అవన్నీ ఉంటాయి. మరి ఎంతమందికి ఇందులో నోటీసులు వచ్చినాయో నాకైతే తెలియదు. దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కొన్ని క్లిప్పింగ్స్ పెడతాను చూడండి. హియర్ ఇస్ వాట్ టు నో అబౌట్ క్రిప్టో కరెన్సీ అండ్ యువర్ ట్యాక్సెస్ గురించి తెలుసుకోవాలంటున్నారు. ది IRS ట్రీట్ బిట్ కాయిన్ యాజ్ ప్రాపర్టీ సిమిలర్ టు స్టాక్స్ అండ్ బాండ్స్. బిట్ కాయిన్ మిగతా కాయిన్స్ కాదు, ఇది గమనించండి. దాని తర్వాత క్రిప్టో కరెన్సీ ఇస్ సబ్జెక్ట్ టు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వెన్ సోల్డ్ ఫర్ ఎ ప్రాఫిట్. క్యాపిటల్ గెయిన్స్ పరిగణనలోకి తీసుకుంటారా ఏంటనేది వెయిట్ చేసి చూడాలి. దాని తర్వాత సమ్ క్రిప్టో ట్రాన్సాక్షన్ క్యాన్ ఆల్సో ట్రిగర్ ఆర్డినరీ ఇన్కమ్ ట్యాక్స్. ఆర్డినరీ ఇన్కమ్ ట్యాక్స్ పడచ్చు కనుక కొంచెం వాచ్ఫుల్గా ఉండి జాగ్రత్తగా చూసుకుని మీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. అవసరమైతే వాళ్ళు కానీ మీకు మెసేజ్ కానీ ఏమన్నా పంపించారంటే దానికి మీరు రిప్లై ఇవ్వండి. ఇప్పుడు డూ ఐ హ్యావ్ టు పే ట్యాక్సెస్ ఆన్ క్రిప్టో అన్న దాని మీద ఈ ఇప్పుడున్న సబ్జెక్టు. డెఫినెట్గా ట్యాక్సెస్ అనేది పే చేయాల్సి వస్తుంది, TDS అనేది డెఫినెట్గా పే చేయాల్సి వస్తుంది. సో అవన్నీ ప్రిపేర్ అయ్యి ఉండండి, చూసుకోండి. ఇప్పుడు మీకు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాయిన్స్, వాచ్ చేసుకోవాల్సిన కాయిన్స్ ఏంటనేది చెప్తాను చూసుకోండి. డైలీ చెప్తున్నట్టే XRP రిపుల్ ఖచ్చితంగా చూసుకోవచ్చు, నా ఫేవరెట్ ఆఫ్ ద డే. దాని తర్వాత ఎథీరియం ఒకటి చూసుకోవచ్చు, ఖచ్చితంగా పెరుగుద్ది. సొలానా ETF లాంచ్ అయ్యేటట్టు ఉంది, లాంచ్ చేశారు CMEలో. నిన్న వీడియోలో చెప్పాను నేను, కనుక అదొకటి వాచ్ చేసుకోండి. అన్ని పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి కనుక డాజ్ కాయిన్ ఒకటి చూసుకోండి. డాజ్ కాయిన్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. దాని తర్వాత ఆడా ఒకటి చూసుకోండి, ఆడా కాయిన్ ఒకటి చూసుకోండి. ఇవన్నీ చూసుకోండి. అన్ని కాయిన్స్ మన స్టేబుల్ కాయిన్స్లో ఉన్న కాయిన్స్ అన్ని. ఒకటి మాత్రం మీకు క్లియర్గా చెప్తాను నేను, క్రిప్టో కరెన్సీ అనేది గ్లోబల్ మార్కెట్కి సంబంధించింది, మన ఇండియా వరకు పరిమితం కాదు. మనం అన్ని ఆటుపోట్లకి ప్రిపేర్ అయి ఉండాలి. పైకి వెళ్ళినా లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా భరించడానికి ప్రిపేర్డ్గా ఉంటేనే మనం క్రిప్టోని ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నానని ఏదో మీరు జోక్గా తీసుకోవద్దు, దయచేసి అర్థం చేసుకోండి. క్రిప్టో అనేది చాలా సెన్సిటివ్ మార్కెట్, చాలా సెన్సిటివ్ మార్కెట్. ఇప్పుడు గ్లోబల్ న్యూస్, గ్లోబల్ ఈవెంట్స్ ఏమన్నా ఉన్నాయని చెప్తాను చూడండి. గ్లోబల్ ఈవెంట్స్కి వచ్చేటప్పటికి రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చేటప్పటికి కొంచెం సర్దిమణిగినట్టు ఉంది. దాని తర్వాత మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ కూడా కొంచెం సర్దుమణిగినట్టు ఉన్నాయి కనుక మేబీ మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు, వార్ ప్రాబ్లమ్స్. ఏ ఉన్నా ఈ మార్చి నెలాఖరు వరకు ఏప్రిల్ 2వ తారీఖు టారిఫ్స్ గురించి ఆయన ఏం చెప్తాడో ట్రంప్ గారిని ఏది నమ్మటానికి లేదు. పొద్దున ఒకటి చెప్తాడు, మధ్యాహ్నం ఒకటి చెప్తాడు, రాత్రి ఒకటి చెప్తాడు, అట్లా చేస్తాడు ఆయన. కనుక ఏం చేయబోతున్నాడు, ఏముంది ఆయన మైండ్లో అనేది మనకెవ్వరికీ అర్థం కాదు. కనుక కొంచెం వెయిట్ చేసి చూసుకుని జాగ్రత్తగా బయింగ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.